గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్సీ ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత సభ్యత్వ సేకరణ చేశాము, క్రియాశీలక సభ్యత్వం చేశాము, పోలింగ్ బూత్ కమిటీలు వేసాము, మండల కమిటీలు వేసాము, జిల్లా కమిటీలు వేసాము, రాష్ట్ర కమిటీ కూడా వేసుకున్నాము. ఇప్పుడు కొత్తగా సభ్యత్వం అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్త కమిటీలు నిర్మాణం అయిన తర్వాత మీ అందరి నాయకత్వంలో రేపు ఎల్లంటే 10వ తేదీ పెద్ద బహిరంగ సభ చాలా రోజుల తర్వాత మన తెలంగాణ గడ్డ మీద జరుగుతుంది. ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో దేశంలో చాలా వేగంగా రాజకీయాలు మారుతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా అనేక రాష్ట్రాలు, అది జమ్మూ కాశ్మీర్లో మంచి ఫలితాలు వచ్చాయి, హర్యానాలో మళ్ళీ గెలిచాం, ఢిల్లీలో గెలిచాము, బీహార్లో గెలిచాము, మహారాష్ట్రలో గెలిచాము, మొన్న అస్సాంలో గెలిచాము, గౌహటిలో గెలిచాము, పుదుచ్చేరిలో గెలిచాము. ఎక్కడైతే రెండోసారి ప్రభుత్వాలు వస్తా ఉన్నాయో, మూడోసారి ప్రభుత్వాలు వస్తా ఉన్నాయో అవి ఒక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే వస్తుంది. కారణము మనం ఏదైతే చెప్తామో అది చేసి చూపిస్తాము. ఏదైతే గ్యారంటీ ఇస్తామో ఇచ్చిన గ్యారంటీ మీద నిలబడేటువంటి మోడీ గ్యారంటీ మన వెంబడి ఉన్నది. కాబట్టి మనము ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతా ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా తప్పుడు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీ. కాబట్టి మనం తెలంగాణలో 12-13 అనుకున్నాం, కానీ 8 స్థానాల దగ్గరే అయిపోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, మనం సీట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ లో, బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు, సింగిల్ సీటు కూడా భారతీయ జనతా పార్టీ మరి ఆ రోజు 5-6 సంవత్సరాల క్రితం లేకుండే. ఈరోజు మనం 8 స్థానాలకు వచ్చాము మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మన పార్టీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఆదరణను చొరగొంటుందో, ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా ఈరోజు బీజేపీ అవతరించింది. దేశంలో మొదటి పార్టీ, కానీ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సభ్యులు ఉన్నటువంటి పార్టీ ఏది అంటే అది భారతీయ జనతా పార్టీ. మనం ఒక్కరమే సంతోషంగా, దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా బీజేపీ ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ అయినందుకు ప్రతి భారతీయుడు కూడా గర్వపడాలి. ఆ రకంగా మొదటి స్థానంలోకి వచ్చాము. మరి 11వ తేదీ కార్యక్రమం, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు వరుసగా వస్తారు. ఇక ప్రధానమంత్రి గారు 10వ తేదీ వరుసగా వస్తుంటారు ప్రధానమంత్రి గారు. ఇప్పుడు 10వ తేదీ మళ్ళీ ఫస్ట్ ఫేజ్, ఎలక్షన్ తర్వాత ఫస్ట్ ఫేజ్ వస్తున్నారు. ఇంకా మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ట్రైబల్ యూనివర్సిటీ ఉంది. వెనక ఒక 40 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. మన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రెడీ అయిపోయింది, అది కూడా చేయాలి, అది కూడా ఇనాగ్రేషన్ చేయాలి. ఈ రకంగా 42 రైల్వే స్టేషన్స్ ను మనం డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. జాతీయ రహదారులు 80,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల వర్క్ జరుగుతూ ఉంది, రైల్వేల వర్క్ జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో వచ్చేటువంటి 3 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒకటే పండుగ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేటువంటి పండుగ చేసుకుంటాం. కాబట్టి మనము విశ్వాసంతో మన పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ముందుకెళ్ళాం. మరి 10వ తేదీ కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్వయంగా షేర్లింగంపల్లి అసెంబ్లీకి వస్తున్నారు. దానికి మీరు ఎవరు రావద్దు, ప్రైవేట్ కార్యక్రమం రానివ్వండి, రమ్మని చెప్తున్నా, నేనే చెప్తున్నాను. ఒకటి హైటెక్స్ లో అభివృద్ధి కార్యక్రమం ఉంటుంది, 2 ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఉంటుంది,
అక్కడ నుంచి సింధు హాస్పిటల్ నుంచి మాదాపూర్ చౌరస్తా నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఆయన పబ్లిక్ ఇంటికి వెళ్తారు. ఆ రూట్ అంతా డెకరేట్ చేయాలి. వారు సింధు హాస్పిటల్ అయిన తర్వాత అక్కడ నుంచి మాదాపూర్ చౌరస్తా, అక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పరేడ్ గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి మీ ఏరియా ఎంత వస్తుందో అందరు కూడా రేపు వెళ్ళే రూట్లో మరి అలంకారం చేసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క ఖాళీలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అన్ని గేట్ల దగ్గర మీరందరూ కూడా మీ డివిజన్స్లో తప్పకుండా ఫ్లెక్సీలు పెట్టాలి. లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చినాయి, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చినాయి, అదేవిధంగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ చౌరస్తాలలో అంతటా కూడా మరి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకాలి. కాబట్టి తోరణాలు వారు వెళ్ళే రూట్ అయితే అలంకారం అద్భుతంగా ఉండాలి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా మొత్తం అసెంబ్లీ అంతటా కూడా ఫ్లెక్సీలు కట్టండి. మీ ఫోటోలు వేసుకుని కట్టండి. మోడీ గారి ఫోటో వేసుకొని మీ ఫోటో వేసుకొని పెట్టుకోండి. కాబట్టి ఇప్పటివరకు ఎవరెవరు పెట్టారో తెలియదు, కానీ పెట్టకపోతే అందరూ పెట్టాలి. అందరూ దీంట్లో మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, కార్యక్రమం సరిగ్గా 4 గంటలకు ప్రారంభమవుతుంది. వారు 2:30 ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఐటెక్స్కి వస్తారు. ఐటెక్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ఇనాగ్రేషన్, ఒక జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్లో పిఎం మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఒక 4,000 కోట్లతోటి హైదరాబాద్కు పెట్రోల్ పైప్ లైన్ వేస్తున్నాం. అందరూ సకుటుంబ సపరివారంగా వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. అంటే మిగతా వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని తీసుకొని రావద్దు. మీరు వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళు మమ్మని చెప్పాలి. మీరు మొబిలైజేషన్ ప్లాన్ చేయాలి. ఆ తర్వాత మన ఇంట్లోతో పాటు మన ఇంటి చుట్టుపక్కల, ఇంటికి ఇటు అటు ఒక 10 ఇండ్లు, ఇంటి ముందు 10 ఇండ్లు, వాళ్ళని కూడా టార్గెట్ చేసి తీసుకురావాలి. నేను ఎప్పుడు బీజేపీ అంటాడు తప్ప వాళ్ళ పార్టీ నాయకుడు ఎప్పుడు తీసుకుపోవడం అనుకుంటారు. కాబట్టి దయచేసి మన ఇంటి దగ్గర తీసుకోవాలి. మన డివిజన్స్లో, మన బస్తీలలో, కాలనీలో అందరూ. ఈసారి నేను మొదటిసారి చూస్తున్నాను, చాలామంది అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్, సీనియర్ సిటిజన్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ ఫోన్ చేస్తున్నారు. ఏమైనా పాసులు ఉన్నాయా, మేము రావాలనుకుంటున్నాం. ఇప్పుడు కానీ మనం పోతే కూడా రారు వాళ్ళు. వాళ్ళంతా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మేము వస్తాము, పాసులు ఏమైనా ఉన్నాయా సార్, రానిస్తారా? పాసులు ఏం లేవు కానీ మీరు అందరు రావచ్చు, అందరికీ ఆహ్వానం ఉందని చెప్తా ఉన్నాం. చాలా మంది ఉంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. చైర్లు కూడా చాలా ఉన్నాయి, గ్రౌండ్ కూడా చాలా పెద్దది, 3 లక్షల మంది పట్టేటువంటి గ్రౌండ్ అది. ఏం పర్వాలేదు, మీరు అందరు రావాలని చెప్తా ఉన్నాం. కాబట్టి మనము రేపటి మీటింగ్లో ఎవరు కూడా పక్క డివిజన్ వాళ్ళు పోతారు కదా, పక్క పోలింగ్ బూత్ నుంచి పోతారు, మా బూత్ నుంచి పోకుండా ఏమవుతుంది అనుకోకూడదు. రాజు గారి ఇంట్లో పెళ్లి జరిగితే పాల సామెత ఉన్నది, అది ఎవ్వరు కూడా చేయకూడదు. ఒకటే అనుకోవాలి, మనం పోకపోతే, నేను చేయకపోతే ఆ మీటింగ్ సక్సెస్ కాదు అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో వస్తేనే ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది. నాతోటే మోడీ గారి మీటింగ్ బహిరంగ సభ విజయవంతం అవుతుంది, దానికి నేనే ప్రధాన బాధ్యత వహిస్తాను అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ దిశలో మీరందరూ కూడా ఆ యొక్క బహిరంగ సభకు విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సుమారు ఒక 2,500 మంది డప్పులకు సంబంధించి కార్యకర్తలు వస్తూ ఉన్నారు. మోడీ గారి సభలో 2,500 మంది డప్పులు కొడతారు. యువమోర్చా తరఫున మహారాష్ట్ర బ్రాండ్ అమ్మాయిలందరూ కూడా ఒక 100 మంది అమ్మాయిలు ఆయన డప్పులతో స్వాగతం పలుకుతారు. మహారాష్ట్ర బ్రాండ్ లంబాడికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు, మాతృమూర్తులు 1000 మంది వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. అనేక మంది ఇతర డాక్టర్స్, 1,500 మంది డాక్టర్స్, ఒక 1,500 మంది అడ్వకేట్స్, వాళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి మనమందరం ఒక 40 మంది ఆ కళాకారులు పాటలు పాడడం కోసం 3 గంటల నుంచే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి నేను కోరేది ఒకటే, చాలా అద్భుతంగా ఈ మీటింగ్ జరగబోతా ఉంది. అసలు గెలవాలి, మన శాసనసభలో గెలిపించుకోవాలి. ఈ 3 లక్ష్యంగా పెట్టుకోవాలి. నా బూత్ గెలవదు,
బీజేపీ గెలవాలంటారు. నా డివిజన్లో గెలిపించుకోము, కానీ బీజేపీ ఢిల్లీలో గెలవాలి, హైదరాబాద్లో గెలవాలి. మా అసెంబ్లీ గెలవము, తెలంగాణకు ముఖ్యమంత్రి రావాలి. ఎట్లా అవుతారు? మేములో మీ పోలింగ్ బూత్లో పనిచేస్తుంటే ఎవరు అడ్డుకున్నారా? మీ డివిజన్లో మీరు గెలిపించుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి కార్పొరేటర్గా గెలిపిస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా? మనము మన ప్రయత్నం లేకుండా, మీరు విజయవంతం చేయకుండా, మీరు విజయం సాధించకుండా, మీరు గెలవకుండా మరి పార్టీ ఏ రకంగా గెలుస్తుంది? ఈరోజు ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, నేను ప్రధానమంత్రి కావాలంటే మీరు గెలవాలి, మీరు గెలవాలి అంటే మీ బూతులో గెలవాలి, మీరు బూతులో గెలిస్తేనే నేను ప్రధానమంత్రి అవుతాను అని స్పష్టంగా చెప్పిండు మీటింగ్ వచ్చి. మరి ఆ ప్రయత్నం మనం చేయాలి కదా. మన పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1000 ఓట్లు ఉన్నాయా, 800 ఉన్నాయా, 1200 ఉన్నాయా? అందులో మనకు మెజార్టీ వచ్చిందా రాలేదా? దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా? రేపు మున్సిపల్ డివిజన్స్ చాలా పెరగబోతా ఉన్నాయి, అన్ని మెజార్టీ డివిజన్స్ గెలిపించుకుందామా? దానికోసం మనం ప్రయత్నం చేస్తామా? కాబట్టి చాలా మంది కార్యకర్తలు ఒకటే అంటుంటారు, వాళ్ళ బూతులో గెలవరు, వాళ్ళ డివిజన్లో గెలవరు, వాళ్ళ అసెంబ్లీలో గెలవరు, బీజేపీ గెలవాలి. ఎందుకు గెలుస్తలేదంటే, కాబట్టి మన పోలింగ్ బూతుల్లో ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం. రేపు ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో 3 కార్పొరేషన్లో మనము ఖచ్చితంగా గెలవాలి. దానికోసం అందరం కూడా పార్టీ యావత్తు కూడా మీకు అండగా నిలబడుతుంది. కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మనం గెలవడం కోసం అందరం ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ప్రతి బూత్లో మరి పన్నా ప్రముఖ దాకా మన కార్యకర్తలు ఉన్నారా ఏర్పాటు చేసుకున్నాం, ఆలోచించాలి. బూత్ ప్రెసిడెంట్ ఒక్కడే సరిపోదు. మున్సిపల్ ఎలక్షన్స్లో చాలా పోటీ ఉంటుంది. ప్రతి 25 మందికి ఒక టీం ఉండాలి, 25 ఓట్లకు ఒక టీం ఉండాలి, ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి ఒక టీం ఉండాలి, ప్రతి అపార్ట్మెంట్కి ఒక టీం ఉండాలి సపరేట్గా, ప్రతి కాలనీకి ఒక టీం ఉండాలి. ఆ రకంగా మనము కార్యకర్తలను, పార్టీ కోసం పనిచేసేటువంటి సానుభూతి పనులను మనం తయారు చేసుకోవాలి. దానికి అన్నిటికీ కూడా రేపు 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమం ఒక నాంది కావాలి. సరిగ్గా ఈరోజు ఈ టైంతో పోల్చి చూస్తే ఇంకా మనకు 2 రోజులు ఉంది. ఎల్లుండి ఈ టైంకు అందరం కూడా మనము రెడీ అయిపోయి జనానంతా సిద్ధం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉండాలి. కావాల్సినటువంటి వెహికల్స్ ఏంటి, కార్ ఏంటి, బస్ ఏంటి, స్కూటర్లు ఏంటి, అవన్నీ కూడా ప్రయత్నించాలి. ఎల్లుండి జరిగేటువంటి సమావేశానికి యూత్, మన పార్టీ కార్యకర్తలే కాదు, కొత్త యూత్ రావాలి. జెన్జీ అంటాం, విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఐటీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు. ఆదివారం కాబట్టి వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి. ఐటీకి సంబంధించి మీ దగ్గర లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళను ఎంత పార్ట్ మనం దగ్గర తీసుకుంటున్నాం, వాళ్ళకి ఎంతమంది ఓట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అవన్నీ కూడా వర్కౌట్ చేసుకోవాలి. కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి మీటింగ్కు అందరూ వచ్చే విధంగా చూడాలి. ఎస్ఐఆర్ జరుగుతుంది. ఈ బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్లో మన సానుభూతి పరుడు, మనకు అనుకూలంగా ఉన్నటువంటి వల్ల ఒక్క ఓటు కూడా లేదు అనకుండా అందరి ఓటు ఎన్రోల్మెంట్ కావాలి. ప్రతి అపార్ట్మెంటు అంకిత భావంతో, డెడికేషన్తో తిరగాలి. మనం ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ ఉన్నాడో ఆయనను యాక్టివ్ చేయాలి, ఆయనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. కాబట్టి రేపు ఎస్ఐఆర్ సక్సెస్ అవుతే, ఎన్రోల్మెంట్ సక్సెస్ అవుతే ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. కాబట్టి మీకు తెలిసే లేదో, నేను ఓల్డ్ సిటీలో ఉండేవాడిని. ఓల్డ్ సిటీలోనే చదువుకున్నాను నేను, ధర్మవంత హై స్కూల్. ఓల్డ్ సిటీలో ఇప్పటికి కూడా మజ్లిస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేయరు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే ఓటర్ లిస్ట్ ఒకటే ప్లాన్ చేస్తారు. ఓటర్ లిస్ట్, ఎన్రోల్మెంటు అది చూస్తారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు ఇప్పుడు మీటింగ్ పెట్టరు, పాదయాత్ర. మనమేమో అన్నీ చేస్తాం కానీ ఓటర్ లిస్ట్ చూసుకోవాలి. ఎన్నోట్లు పెరుగుతున్నాయనే కాదు, ప్రతి పోలింగ్ బూత్కు ఈరోజు చాలా కొత్త బూతులు వస్తాయి మీ ఏరియా. సరిగ్గా మనం ఓటర్ ఎన్రోల్మెంట్ చేస్తే కొత్త కొత్త బూతులు వస్తాయి. కాబట్టి దయచేసి మనకు సానుకూలమైనటువంటి ఓటర్స్ చాలా మంది ఇక్కడికి వచ్చున్నారు, కానీ వాళ్ళ ఓట్లు లేవు. కొత్త కొత్త అపార్ట్మెంట్స్, కొన్ని వేల అపార్ట్మెంట్స్ వచ్చినాయి, వాళ్ళ ఓట్లు లేవు. కాబట్టి షేర్లింగంపల్లి అసెంబ్లీలో ఉన్నటువంటి కార్యకర్తల మీద చాలా భారం ఉంది. రేపు
రీఆర్గనైజేషన్, కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయినా కాకుండా కూడా మహిళల రిజర్వేషన్ మాత్రం తప్పకుండా అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం, అందరము 2.5 పార్టీ చేయబోయేటువంటి కార్యక్రమాలకు నాంది ఎల్లుండి జరిగేటువంటి బహిరంగ సభ, దాన్ని మన అందరం జయప్రదం చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, కాలనీ అసోసియేషన్స్కు ఇన్విటేషన్స్ ఇవ్వండి. మీరు వాళ్ళు రారని తెలిసి కూడా ఇవ్వండి. మీరు ఎవ్వరు కూడా కార్డ్స్ మీరు తీసుకురావాలి, మీకేం ప్రత్యేక వసతులు ఉండవు, కార్డు ఉన్నా లేకున్నా ఒకటి చేయకుండా అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీలో కుల సంఘాల పెద్దలకు, అడ్వకేట్లకు, డాక్టర్లకు, మరి ఇటువంటి వాళ్లకు ఈ కార్డ్స్ అన్ని ఇవ్వండి. కాబట్టి దయచేసి ఆ రకంగా కొంత ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, నాకు పూర్తి పోలింగ్ బూత్ వరకు మన పార్టీ గెలిస్తే మనం ఏమైనా మాట్లాడు, గెలవకుండానే మనం కొట్లాడుకుంటే లాభం లేదు. చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో ఇతరత్ర. మరి దయచేసి అందరం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎంతో ఆశ తెలంగాణ మీద పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరాలని మన ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు మనమే కాదు, మీరు ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ డాక్టర్ని కలిసినా, ఏ ఐపీఎస్